మంతని మున్సిపల్ చైర్మన్ కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాస తీర్మాన పత్రాన్ని పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీకి అందజేశారు. మంతని మున్సిపల్ అభివృద్ధిలో వెనుకబడిందని, అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరి అవిశ్వాసం ప్రకటించినట్లుగా మున్సిపల్ కౌన్సిలర్లు పేర్కొన్నారు. మొత్తం 13 మంది కౌన్సిలర్లకు గాను 9 మంది అవిశ్వాసానికి మద్దతు ప్రకటించారు. పల్లిలో గత 4 సంవత్సరాలుగా నియంత్రిత పాలన పట్ల విసుగు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 7 కౌన్సిలర్లు కూడా రాష్ట్ర మంత్రివర్యులు మంత్రిని శాసనసభ్యులు శ్రీధర్బాబు గారు మంత్రిని మున్సిపాలిటీని మోడల్ టౌన్ గా మార్చడానికి అనేక పథకాలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలను చేసినటువంటి పనులకు ఆకర్షితులు కావడం చేత ఈ యొక్క శ్రీధర్బాబు గారి నాయకత్వంలోనైతేనే మంత్రి మున్సిపాలిటీ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఎవరైతే 7 బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారి ఉద్యోగులకు స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ రోజు మా ఇద్దరు పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రమాదేవి గారు అదేవిధంగా హనుమంతరావు గారు కూడా నగరం కలిసి ఈ రోజు ఆ వైస్ చైర్మన్ అయినటువంటి ఆర్ఎఫ్ఎల్ కుమార్ పైన మరియు మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలగారి పైన అవిశ్వాసం నోటీసు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి ఇవ్వడం జరిగింది. మేము రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు గారి సూచన మేరకు అదేవిధంగా ఆయన అడుగుజాడలో ఆశయ సాధన అభివృద్ధి కోసం మంత్రిని నియోజకవర్గాన్ని అదేవిధంగా మంత్రిని టౌన్ ను మున్సిపాలిటీ ప్రజలు ఏదైతే అధికారం ఇచ్చిన వాళ్ళు విస్మరించారో అలాంటి కాకుండా అభివృద్ధి ధ్యేయంగా మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడానికి మా కౌన్సిలర్లందరూ మా చైర్మన్ అందరూ కూడా రాబోయే పాలకవర్గం అంతా కూడా కృషి చేస్తారని చెప్పి 4 సంవత్సరాలలో ఏ మాత్రం అభివృద్ధి అనేది లేదు. ఏ కౌన్సిలర్ కూడా ఏ పని కూడా చేయలేదు ఇప్పటికి. ఆ 4 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో అంటే మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కనుక మన మినిస్టర్ గారి సహకారంతో అభివృద్ధి ప్రదంలో తీసుకుపోవడానికని ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం.